कांग्रेस पार्टी वर्कर लीडर मेरे हिसाब में मैं आज का VH हनुमंतराव जी एंड जेटी कुसुम कुमार के नाम बोलते हुए कुछ ये नामा भी सुना हूँ मैं। यहाँ तो ये लोग अभी तो इलंग के लिए भी बोलने वाला है, वीएम नरेंद्र रेड्डी और सांबा जी, वो अजमतुल्ला, अब कुछ लोग कौन शबीर अली समझो, संपत समझो, मरियाज की गौड़ समझो, जितने लोग जो क्लेम आज आप अभी आएगा नहीं कभी आएगा ఇప్పుడు కాదు ఎప్పుడోసారి వస్తుంది కదా, అడగడం తప్పు కాదు కాబట్టి అడుగుతున్నాం। అది అందుకోసమని ఇప్పుడు ఎందుకు అడిగా నేను, ఇప్పుడు నాకు 7 గంటలకు బండి ఉంది కాబట్టి మీ ముగింపు మీతో మాట్లాడిపోదామని మీడియా ముందుకు వచ్చిన। 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి, 80 మంది సంఖ్యాబలం కావాలి, కానీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకుండా మీ అభ్యర్థి గెలిచే అవకాశం లేదు। సో వాళ్ళ మద్దతు తీసుకుంటారు మీరు? అంటే ఒకటేమో క్లియర్ ఉంది, ఒకదానికి మెజార్టీ కావాలి। అది ముఖ్యమంత్రి గారు, రాహుల్ గాంధీ గారు, మా ఖార్గే గారు, వాళ్ళు PCC ప్రెసిడెంట్ కూర్చొని వాళ్ళు చేస్తారు। ఎందుకంటే అల్టిమేటివ్ రెస్పాన్స్ సీఎం గారి మీదనే ఉంటుంది కదా, ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే అది ఆ రోలు వేరే వాళ్ళు చేసేది కూడా కాదు। సరే ఎట్లా అది భర్తీ చేయాలి ఏంది అన్నది కొంత చెప్పకుండానే ముఖ్యమంత్రి గారు చేసే ప్రక్రియ కాబట్టి ఇంకా 6 మంది 10 మంది ఎమ్మెల్యేల సపోర్టు ఎవరిది తీసుకొని చేస్తే బాగుంటుంది అనేది అది కాన్ఫిడెన్షియల్ విషయం కాబట్టి అది ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంటుంది। అది మేము దాని మీద మేము మాట్లాడలేము। దాని మీద ఇప్పుడు ఏం చెప్తాం మనం దీని మీద? ఇదొక గేమ్, ఇదొక పొలిటికల్ గేమ్, బీజేపీ ఒక పొలిటికల్ గేమ్। ఇది వాళ్ళు ఒక అవసరానికి ఒక తీరు చేయొచ్చు, ఒక అవసరానికి ఇంకో తీరు చేయొచ్చు। ఇప్పుడు జనరల్గా ఏముంటుందంటే ఎట్లా గెలిచినాం అనేది కాదు, గెలిచినాం అనేది ఇంపార్టెంట్। అవతలని ఎట్లా ఒత్తినాం అనేది కాదు, వాడు చక్కగా అయినా లేదా అనేది ఇంపార్టెంట్। వచ్చేసిన दुश्मन दोस्त बन गया, दोस्त दुश्मन बन गया, वो भी हो सकता, पॉलिटिक्स में ये भी हो सकता, वक्त के हिसाब में चलता रहता होगा। एक जमाने में तो जो ये क्या, ये माफिया, क्या माफिया ये लिक्कर माफिया, एक दिन क्या बोले बीजेपी हुकूमत गवर्नमेंट पार्टी ये लिक्कर माफिया बोल के बोले। ये कौन बोले? पहले तो बीजेपी पार्टी, बीजेपी गवर्नमेंट दिल्ली में ये लिक्कर माफिया है, ये लिक्कर माफिया को हम सीधा साधा ये लोगों को अरेस्ट करने का तो हुक्म दे दिए। देश वालों को बीजेपी गवर्नमेंट, बीजेपी पार्टी दिया ना, ये लिक्कर माफिया है। फिर जिस दिन तुम लिक्कर माफिया बोले उस दिन अरेस्ट किए। आज लिक्कर माफिया नहीं है, वो लोगों को क्लीन चिट दे दी है। दो भी किया कौन डिसीजन? बीजेपी पार्टी, बीजेपी गवर्नमेंट। इसमें क्या हमारा कांग्रेस का क्या रोल है भाई? इसमें तो हम तो अपोजिशन के हैं। अब तो अब अभी माफिया लिखकर वो बोलते अरेस्ट करते, आप ही क्लीन चिट दे दिए। बीजेपी वाले क्लीन चिट నేనేమంటున్నా, లిక్కర్ మాఫియాని కవిత అండ్ బ్రదర్స్, ఏది మీ ఢిల్లీ బ్రదర్స్, వాళ్ళందరూ లిక్కర్ మాఫియాని మీరే అరెస్ట్ చేశారు కదా। ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చింది కూడా బీజేపీ గవర్నమెంటే కదా। కాబట్టి దీని యొక్క राहुल जी भी एयर पोल्यूशन का बात करें, पार्लियामेंट में भी बात करें, एयर पोल्यूशन, तो आप यहाँ से तेलंगाना से इतना दूर आए दिल्ली को, तो आप तो एयर पोल्यूशन के बारे में क्या बोल रहे हैं? क्या